ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను పరిశీలించారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్ను కూడా అటు కలెక్టర్ తనిఖీ చేశారు. హెలిప్యాడ్ వద్ద భారీ కేడింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు అటు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని కూడా దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి టోటల్గా సీఎం పర్యటనకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనకు రాబోతున్నారు. అయితే ఇక్కడ ఏ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది? ముఖ్యంగా ఆయన సమ్మక్క సారలమ్మకు కలిసి ఈ దేవాలయ ఏర్పాట్లపైన ఏమైనా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ రవిచంద్ర. ఈ నెల 16 ఆదివారం నాడు ములుగు రాష్ట్ర రెడ్డి పర్యటన ఉంది. ఈ యొక్క పర్యటనలో భాగంగా చూస్తే ఈ పర్యటనకు సంబంధించి పర్యటనలో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ములుగు జిల్లాకు వచ్చి ములుగు జిల్లా నుండి ములుగు మేడారం మధ్యాహ్నం సమయంలో వచ్చే అవకాశం ఉంది. మేడారంకి వచ్చిన తర్వాత అక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ మేడారానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు గతంలో మేడారం జాతర టైంలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వేచించిన పనులను కూడా పురోగతి ఎలా ఉంది, ఇప్పటివరకు పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయని చెప్పేసి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అదే క్రమంలో చూస్తే అక్కడ మేడారం దగ్గర ముఖ్యమంత్రి మేడారం సంబంధించిన అక్కడ కొన్ని పథకాలను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇటు వితంతులకును, వృద్ధాప్య మహిళలకు, ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛన్లు వాళ్ళకు సంతృప్తికరంగా ఉండే రకంగా వారికి ఒక పింఛన్లు కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే అక్కడ నుంచి నేరుగా మళ్ళీ హెల్ప్యాడ్ లో ములుగు జిల్లా కేంద్రాన్ని చేరుకుంటారు. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దగ్గర ఉన్న ఈ యొక్క పైలాన్ను ఆవిష్కరిస్తారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత అక్కడ నుండి కలెక్టరేట్కి వెళ్తారు. కలెక్టరేట్కి వెళ్ళినాక కలెక్టరేట్ లో కొత్తగా నిర్మించిన ఈ యొక్క కలెక్టరేట్ ను కూడా ఆవిష్కరించి మొత్తం అక్కడ ఉన్న సముదాయాన్ని మొత్తం కలెక్టరేట్ బిల్డింగ్ మొత్తం పరిశీలించి అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఈ యొక్క కార్యక్రమాల భాగంగా అక్కడ కార్యకర్తలను, ముఖ్య నాయకులను ఉద్దేశించి కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన యొక్క బహిరంగ సభ మామూలుగా అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా వెళ్ళి నేరుగా కొన్ని కార్యక్రమాలు మరి ఇంటిగ్రేట్ సంబంధించిన రోడ్స్ ఉన్నాయి. ఈ యొక్క రోడ్స్ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేస్తున్నారని చెప్పేసి 16,000 కోట్లతో నిర్మించిన 3 విడతలుగా నిర్మించిన యొక్క రోడ్డు సంబంధించిన దాన్ని కూడా ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. దాంతోపాటు ములుగు నియోజకవర్గాన్ని పర్యటిస్తున్నా అని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో మొత్తానికి 16,000 కోట్లతో చేపట్టిన హ్యాండ్రూమ్ పనులకు సంబంధించిన అభివృద్ధి పనులను పైలాన్ను గట్టమ్మ సమీపంలో ఆవిష్కరించాలని తెలిపారు. ఈ ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానంగా కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం హైబ్రిడ్ యూనిటెడ్ మోడల్ విధానాన్ని పెద్ద ఎత్తున కూడా రహదారుల పనులు చేపట్టనున్నారని చెప్తున్నారు. దీనిలో భాగంగా చూస్తే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం ఇటు జిల్లా మంత్రి అయిన సీతక్కతో పాటు కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విద్యుత్ అంతరాయం కానీ, రోడ్డు రవాణా సౌకర్యాలు కానీ, ట్రాఫిక్ సమస్యలు కూడా ఏది ఉండకుండా చూడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు ఇక్కడ మొత్తం ములుగు జిల్లాలో కార్యక్రమం ముగుస్తుంది. ములుగు నుంచి నేరుగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గాన్ని చేరుకుంటారు. పరకాల నియోజకవర్గంలోని చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఏరియా ఆసుపత్రి మరియు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇవి ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నేరుగా ఇంటిగ్రేషన్ కి సంబంధించిన స్కూల్స్ శంకుస్థాపన చేసి ఐటీసీ బిల్డింగ్ కూడా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత శంకుస్థాపన సంబంధించిన ఇందిరా మహిళా శక్తి పాల డైరీ భవనాన్ని శంకుస్థాపన చేశారు. అలాగనే
పశువుల సంతలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభను కూడా ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానీ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. ఈ యొక్క వచ్చిన కార్యకర్తలు కానీ ఇటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు కరెంటు ఏదైతే పవర్ సప్లై ఉందో పవర్ సప్లై కూడా అంతరాయం కలగకుండా వచ్చి ఎక్కువ శాతం కార్యకర్తలు వస్తారని చెప్పేసి సుమారు 1000 వరకు బస్సులు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు కూడా ఇవన్నిటి కూడా పార్కింగ్ ప్రాంతాలను కూడా ఎక్కడెక్కడ పార్కింగ్ ప్రాంతాలను కూడా సందర్శించి ఇటు హనుమకొండ జిల్లా కలెక్టర్, హనుమకొండ డీసీపీ కూడా మొత్తం వీరంతా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పరిశీలన మొత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా జిల్లా సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వచ్చి వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడానికి మొత్తం కలెక్టర్ కు ఇటు జిల్లా పోలీస్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇటు ములుగు జిల్లా ఇటు హనుమకొండ జిల్లాకు సంబంధించిన కూడా 2 జిల్లాలో 3 ప్రాంతాల్లో పర్యటన కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తలకు కూడా మొత్తం పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క వచ్చే వాహనాలకు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్రాంతాలను ఎక్కడెక్కడ కూడా నిర్మించి పార్కింగ్ ప్రాంతాల ప్లేసులు కూడా ముందస్తు చెప్పాలని చెప్పి కూడా అధికారులకు కూడా సూచించడం జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య రాకుండా ముఖ్యంగా చూస్తే ఎందుకంటే ఇటు పరకాలకు సంబంధించిన దాంట్లో కూడా ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండాలని చెప్పేసి భారీ బహిరంగ సభ పశువుల సంతలో నిర్వహిస్తున్నారని చెప్పి ఈ యొక్క సమస్యలు కూడా ఉండకుండా అన్ని ఉండాలని చెప్పేసి అధికారులకు ముందస్తు సూచనలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో కూడా గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళా అది పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులకు ఇటు మంత్రి సీతక్క కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటు ఇటు పరకాల ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత నేరుగా మళ్ళీ హైదరాబాద్ వెళ్లే అవకాశం హైదరాబాద్ వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఎస్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కొత్త నేతలు పాత నేతలతో ఇప్పటికే చాలా అసంతృప్తి నెలకొన్న సందర్భంలో రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? కార్యకర్తలతో ఏదైనా సపరేట్గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, ఇది ములుగు జిల్లాకు సంబంధించి ములుగులో ఏదైతే కలెక్టరేట్ ప్రారంభిస్తారో కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత కూడా ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. కాన్ఫరెన్స్ హాల్లో కూడా ఈ యొక్క అధికారులతో పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాంతో పాటు తర్వాత అయిపోయిన తర్వాత ఇటు ముఖ్య నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికే అసంతృప్తి నాయకులు కూడా ఉన్నారు. కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీలకు వెళ్ళి కూడా జాయిన్ అయిన కొంతమంది నాయకులు ఉన్నారు. వారిని పైన కూడా వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు కాంగ్రెస్ లో కూడా గ్రూప్ తగాదాలు ఎక్కువైపోతున్నాయి. గ్రూప్ తగాదాలు ఎక్కువ అవడం వల్ల ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క నేతలు ఒక్కొక్క రకంగా అసంతృప్తితో పాటు మిగిలిపోయారు. ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క వచ్చే ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో గతంలో పార్టీలు మారిన నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా కొన్ని ప్రాంతాలలో నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కడియం శ్రీహరి ఉన్నారు. కడియం శ్రీహరికి కూడా గతంలో హామీలు ఇచ్చారు. హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా తెలిసింది. దానిపైన కూడా కొంచెం మాట్లాడి అతన్ని కూడా సద్మని చేసే అవకాశం ఉంది. అదే కాకుండా చూస్తే ఇటు ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులకు ఎవరి దారి వారే ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న నాయకులను కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. వారికి కావాల్సిన ఎవరైనా మాట్లాడదామన్న దొరకని సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి నాయకులు ఒకరిపై ఒకరు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రానున్న మరికొద్ది రోజుల్లో కూడా ఇటు వరంగల్ నగరపాలక ఎన్నికలు కూడా ఉన్నాయి. అదే కాకుండా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఎప్పుడు వచ్చేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తున్న సందర్భంలో కూడా ఇక్కడ నాయకులందరినీ మొత్తం సమన్వయం చేసి కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరితో కూడా సరిగా మాట్లాడకపోవడము, అతను వచ్చినప్పుడు కూడా కొంతమంది నాయకులకు కూడా సరైన సమాచారం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఒక లోపాలను ఇలాంటి మొత్తం సరిదిద్దవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.